హరే కృష్ణ. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం 30వ నంబర్ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకంలో ఆ కృష్ణుడు చెబుతున్నారు, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో లాభాపేక్ష లేకుండా, మమత్వము లేకుండా నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి మాంద్యము విడిచి, మాంద్యం అంటే ఈ బద్ధకం, యుద్ధము చేయవలసింది. సరే, ఈ శ్లోకాన్ని మనం మూడు మూడు లైన్లు చదివేసి నేర్చుకుందాం. మయి సర్వాణి కర్మాణి 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 సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్య ఆధ్యాత్మ చేతస సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్య ఆధ్యాత్మ చేతస సన్యస్యాధ్యాత్మచేతసా సన్యస్య ఆధ్యాత్మ చేతస. మొదటి రెండు లైన్లు చదువుదాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస. మూడవ లైన్ చదువుదాం. నిరాశైర్నిర్మమో భూత్వా నిరాశే నిర్మమో భూత్వా నిరాశైర్నిర్మమో భూత్వా నిరాశే నిర్మమో భూత్వా నిరాశైర్నిర్మమో భూత్వా నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః యుధ్యస్య విగతజ్వరః యుధ్యస్వ విగతజ్వరః యుధ్యస్వ విగతజ్వరః యుధ్యస్వ విగతజ్వరః. యుధ్యస్వ విగతజ్వరః. మూడు నాలుగు లైన్లు చదువుదాం. నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః నిరాశిర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మొత్తం శ్లోకం చదువుదాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశైర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి నాకు సర్వాణి అన్ని కర్మలైన, అన్ని రకాలైన, కర్మాని కర్మలను, సన్యస్య పూర్తిగా సమర్పించి, నువ్వు ఏవే పనులైన చేస్తున్నావో అవన్నీ నాకు సమర్పించు. అధ్యాత్మ పూర్తి ఆత్మజ్ఞానంతో, చేతస చేతనతో, నిరాశి
ఆశించకుండా. ఆశ అంటే ఆశించడం, నిరాశ అంటే ఏమీ ఆశించకుండా, ఏ లాభాపేక్ష లేకుండా. ఏ లాభాపేక్ష లేకుండా. నిర్మమ, మమత్వం లేకుండా, ఇది నాది అనే భావన లేకుండా. ఈ యుద్ధం నాది, ఈ సైన్యం నాది, ఈ రాజ్యం నాది, ఇటువంటి భావం లేకుండా. మర్మం లేకుండా. భూత్వ, అయి. యుద్ధస్వ, యుద్ధము చేయవలసింది. విగత జ్వర, మత్తు లేనివాడివై. చూడండి ఈ ప్రతిపదార్థాలు. తర్వాత మనం భావంకి వెళ్ళినప్పుడు, నేను తెలుగు పదం అడిగినప్పుడు మీరు ఈ సంస్కృత పదం చెప్పాలి. అందుకే అర్జున అనేది శ్లోకంలో ఇవ్వలేదు, కాకపోతే ప్రభుపాదుల వారు రాశారు. నన్ను, ఏ పదం? సంస్కృత పదం మయి. మయి. గురించిన పూర్తి జ్ఞానంతో. ఉన్నదా ఇది పూర్తి జ్ఞానంతో అనేది? సన్యస్య సన్యస్ అధ్యాత్మ, ఆధ్యాత్మ. పూర్తి అధ్యాత్మ జ్ఞానంతో. సన్యస్య ఆధ్యాత్మ. లాభాపేక్ష లేకుండా. నిరాశి. నిరాశి. మమత్వము లేకుండా. నిర్మము. నిర్మమ. నిర్మమ. నిరాశరి. నీ కర్మలన్నింటినీ. నిర్మము. నిరాశిరా. నీ కర్మలన్నింటినీ. కర్మాణి. కర్మాని అంటే కర్మలు, అన్నింటినీ అంటే సర్వాణి. సర్వాణి. కర్మలన్నింటినీ అంటే సర్వాణి కర్మాని. నాకు సమర్పించి. సమర్పించి. సన్యస్య. సన్యస్య. మాంద్యము విడిసి. విగత జ్వర. విగత జ్వర. యుద్ధము చేయవలసింది. యుద్ధస్య. యుద్ధస్వ. యుద్ధస్వ. అందుకే అర్జున, నన్ను గురించిన పూర్తి జ్ఞానంతో, లాభాపేక్ష లేకుండా, మమత్వం లేకుండా, నీ కర్మలన్నింటినీ నాకు సమర్పించి, మాంద్యము విడిచి యుద్ధము చేయవలసింది. ఆ విధంగా గనక యుద్ధం చేస్తే ఎటువంటి రియాక్షన్ రాదన్నమాట. ఎలాగైతే మన భారతదేశం సైనికులు వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు, యుద్ధంలో ఎంతో మందిని చంపుతారు, కానీ ఎవరు వాళ్ళకి ఉరి శిక్ష వేయటం ఇవేం వేయరు. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది దేశం తరపున కాబట్టి. అదే సైనికుడు ఇంటికి వచ్చి వాళ్ళ పక్కింటి అతనితో గొడవ అయ్యి, ఆ పక్కింటి అతన్ని గనక ఏదన్నా హాని చేశాడు అనుకోండి, వెంటనే అతన్ని జైల్లో పెడతారు. అదేవిధంగా ఇక్కడ కూడా భగవంతుడు తరపున గనక కర్మ చేస్తే అటువంటి వ్యక్తికి ఎటువంటి రియాక్షన్ రాదు, కర్మ అనేది ఉండదు. మయి సర్వాణి కర్మాని. సర్వాణి కర్మాని అంటే అన్ని రకాల పనులు. మయి, నాకు. సన్యస్య, అర్పించు, నాకు అర్పించు అర్జున నువ్వు చేసే ప్రతి పనులు. ఆధ్యాత్మ చేతస, పూర్తి ఆత్మజ్ఞానంతో. నిరాశిర్, ఆ పని చేసినందుకు ఏదో ఒక ప్రతిఫలం ఆశించగాకు. నిరాశిర్, నేను ఈ పని చేస్తున్నానే భగవంతుడి కోసం, ఈ మాల కడుతున్నాను, నాకేమొచ్చింది? భగవంతుడి కోసం ఈ నైవేద్యం తయారు చేస్తున్నాను, నాకేమొచ్చింది? భగవంతుడి కోసం ఈ మందిరం కడుతున్నావు, నాకేం లాభం అని ఆశించొద్దు. నిరాశి. నిర్మమో, అలాగే మమత్వం లేకుండా, ఇది నాది అన్న భావం లేకుండా. యుద్ధస్వ, యుద్ధము చెయ్యి. విగత జ్వర, మాంద్యాన్ని విడిసి, బద్ధకాన్ని విడిసి అని ఇదన్నమాట.
3 సార్లు చదివి తర్వాత మీరు కంఠస్థం చేస్తే చెబుతారు అని. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యాస్యాత్మచేతసా నిర్మమో భూత్వా విగతజ్వరః. మయి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యాస్యాత్మచేతసా మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. మయి సర్వాణి కర్మాణి సన్యాస్యాత్మచేతసా ఓకే, ఎవరైనా కంఠస్థం చేస్తే చెప్పండి. చెప్పాను ప్రభుజీ. చెప్పండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్య త్యయాత్మచేతసా నిరాశి నిర్మమో భూత్యో యుధ్యస్వ విగతజ్వరః. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామాలు చెప్పండి దేవి గారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాత్మచేతసా నిరాశీర్మమో భూత్వా యుద్ధస్య విగతజ్వరః. ఎక్సలెంట్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి అండి. తప్పులు పోతే క్షమించాలి. పర్లేదు. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతసా నిరాశిరి నిర్మాత్మ భూత్వా యుద్ధస్య విగతజ్వరః. వెరీ గుడ్. తప్పులు పోతే లేదు, బాగానే చెప్పారు. నిరాశిరి నిర్మాత్మ. హరే కృష్ణ ప్రభు. మహాలక్ష్మి గారు చెప్పండి. మయి సర్వాణి కర్మాణి సన్యాత్మచేతసా నిర్మమో భూత్వా యుద్ధస్వ విగతజ్వరః. హరే కృష్ణ ప్రభు. ప్రాక్టీస్ చేయలేదు అక్కడిని. పర్లేదు. హరే కృష్ణ ప్రభుజీ, నేను చెప్తాను. చెప్పండి పద్మావతి గారు. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. చాలా బాగా చెప్పారు. నేను ట్రై చేస్తాను ప్రభుజీ, ప్రాక్టీస్ చేయలేదు. సరే చెప్పండి. మయి సర్వాణి కర్మాణి సన్యస్ ఆధ్యాత్మచేతసా నిరాశి నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. సరే. ప్రభుజీ నేను చెప్పనా ప్రభుజీ? చెప్పండి పుష్ప గారు.
హరే కృష్ణ. మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా బుద్ధస్య విగతజ్వరః. ఫస్ట్ లో ఏదో బాగా తప్పైంది. చెప్పారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ నేను చెప్తా. చెప్పండి. మాయి సర్వాణి కర్మాణి సన్యస్య దాత్మ చేతసా నిరాశీర్ణర్మమో భూతత్వ యుద్ధస్వ విగత జ్వర. బాగా చెప్పారు. ప్రభుజీ చెప్పండి. కొంచెం తరుణ్కి మెసేజ్ అంట పెట్టరా ప్రభుజీ ట్రైన్ది.